హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక చిన్న బ్లాగ్ ఏంటంటే నా రోజులో అంటే ఒక రోజులో కొన్ని గంటలు చూపిస్తున్నాను. డైలీ రొటీన్ ఎలా ఉంటుంది మా ఇంట్లో నాది అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే నార్మల్గా నేను హౌస్ వైఫ్ని అండ్ రీసేలింగ్ చేస్తాను, అలాగే ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ని. సో ఇవన్నీ క్యారీ చేసుకోవాలి కదా. సో ఎలా క్యారీ చేసుకుంటాను అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా మార్నింగ్ ఈరోజు సండే కాబట్టి మార్నింగ్ ఇంకా వెన్నీ నాకు హెల్ప్ చేస్తుంది, లేదంటే ఇదంతా వర్క్ కూడా నేనే చేసుకునేదాన్ని. సో ఫస్ట్ నేను బయటంతా వాష్ చేసేసాను, కడిగి బట్టలు అవి ఉతికేసిన తర్వాత నేను స్నానం చేశాను. ఇప్పుడు ఇంకా పూజ చేయాలి. పూజకు ముందే మా వారికి వీట్ గ్రాస్ జ్యూస్ ఇవ్వాలి అండ్ పిల్లలకు కూడా ఇవ్వాలి. సో ఫస్ట్ నేను వీట్ గ్రాస్ జ్యూస్ ప్రిపేర్ చేశాను అనమాట. ఇది అయిపోగానే నాకు మళ్ళీ సెకండ్ ట్రే రెడీగా ఉంటుంది అనమాట. ఇది అయిపోయే లోపే ఇంకొక ట్రే నేను పెంచేస్తాను అనమాట. ఎప్పుడు స్టాక్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను. అంటే డైలీ అని కాదు, ఆల్టర్నేట్ డేస్ అట్లా అంటే తాగుతూ ఉంటాం అనమాట. బెటర్ అనమాట, చాలా మంచిది కదా. సో ఆ తర్వాత నేను జొన్న దోశ చేశానమాట. ఇది ఇంకా మా వారికి ఇచ్చేసాను. జొన్న దోశ ఏంటంటే మామూలుగా మనము మినపప్పు నానబెట్టుకుంటాం కదా దోశలకి, మినపప్పు ప్లేస్లో నేను పెసర్లు నానబెట్టుకుంటాను. పెసర్లు రుబ్బిన తర్వాత అందులో జొన్న పిండి వేస్తాను అనమాట. ఆ జొన్న పిండి వేసి ఆ మిశ్రమంతో నేను దోశ చేస్తాను. సో చాలా బాగుంటుందండి దోశ, అసలు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్త్కి మంచిది అనమాట. సో పల్లి చట్నీ చేశాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత నేను ఇవి బొబ్బర్లు నానబెట్టుకున్నాను అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఆషాఢం కదా, సో ఈ 9 రోజులు కూడా నేను నాన్ వెజ్ తినను కాబట్టి సేమ్ మనకి ప్రోటీన్ ఉంటుందన్నమాట ఇందులో. నాన్ వెజ్లో ఉండే ప్రోటీన్ అంతా కూడా ఇందులో ఉంటుంది. మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట ఇది. సో స్నాక్స్ లాగా చేద్దాం పిల్లలకి అని చెప్పేసి కొంచెం ఈవినింగ్ నాకు కొంచెం లేట్ అయినా కానీ పిల్లలు తింటారు కదా అని చెప్పేసి నేను బొబ్బర్లు అయితే నానబెట్టాను. ఇది ఇప్పుడు ఉడికించి తాలింపు వేసి పెడతానమాట. తర్వాత ఇంకా ఆకుకూర చేశాను. ఆకుకూర చేసేసిన తర్వాత వెన్నీ పూజ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టిందనమాట. ఆలోపు నార్మల్గా ఈ వరకు కూడా నేనే చేసుకుంటాను, బట్ ఈరోజు హాలిడే కాబట్టి ఇంకా వెన్నీ చేస్తుంది. అది కొంచెం టైర్డ్ ఉన్నాను అనమాట. సో తనని ప్లీజ్ బెటా అంటే తను చేసేస్తుంది, ఎందుకంటే మామూలుగా తనకి అస్సలు టైం దొరకదండి. సో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నిత్య దీపారాధన అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలు ఈవినింగ్ చదువుకుంటున్నారనమాట. 4 అవుతుంది. సో నేను 4:30 వరకు నేను నా కస్టమర్ దగ్గర ఉండాలన్నమాట, మేకప్ ఉందని. సో ఇంకా బయలుదేరాము. నేను మా వారు ఐటమ్స్ అన్నీ సర్దేసుకున్నాను. ఐటమ్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఇవన్నీ నాకు చాలా హెల్ప్ చేస్తుంది, కానీ లక్కీ అయితే అసలు చేస్తుంది, అడిగితే చేస్తుంది, అడగకపోతే ఇంకా నా వర్క్ కాదన్నట్టు ఉంటుంది అనమాట. అంటే ఇద్దరిలో ఒక పిల్లలు అలాగ ఉంటారులే, అసలు ఆపోజిట్ అనమాట. వెన్నీ ఎంత సౌమ్యంగా ఉంటుందో లక్కీ అసలు అంత అబ్బాయి లాగా, అంత అబ్బాయి బిహేవియర్ అనమాట. సో రఫ్గా ఉంటుందని అర్థం. సో మేకప్కి వెళ్తున్నాను కదా, నార్మల్గా నేను ఫౌండేషన్ అదేం పెట్టుకోను. అంటే యాక్చువల్గా నాకు ఏంటంటే ఫౌండేషన్ అది ఏది పెట్టుకోకుండా బాగుండాలి, అట్లా ఉండాలి స్కిన్ అని చెప్పేసి అనుకున్నాను. నేను కొంచెం స్కిన్ అలాగే మెయింటెనెన్స్ అనేది చేశాను అనమాట. స్కిన్ని మెయింటెనెన్స్ చేస్తేనే అవుతుంది, మనం అలా వదిలేస్తే మన స్కిన్ ఏం అంటే నేను చెప్తున్నాను పర్సనల్గా ఏంటంటే మన స్కిన్ని పట్టించుకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి. అలా వదిలేస్తే ఖచ్చితంగా ఏవో మచ్చలు రావడమో ఏదో జరుగుతుంటుంది కదా. ఏంటి చూసుకుంటున్నా అంటే నేను స్ట్రైట్నింగ్ చేసుకున్నాను అనమాట. నార్మల్గా నా హెయిర్ చాలా కర్ల్స్ ఉంటాయి, స్ట్రైట్నింగ్ చేసుకున్నాను. 2 ఇంచెస్ పెరిగింది. సో పెరిగిన హెయిర్ ఏంటంటే మనకు న్యాచురల్గా వస్తుంది, ఇంతకుముందు ఎలా అయితే ఉండిందో అలాగే వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని టచ్అప్ చేసుకోవాలా అని చూస్తున్నాను. తర్వాత ప్రోడక్ట్స్ అన్నీ కూడా చెక్ చేసుకున్నాను, ఏది కూడా మిస్ అవ్వకూడదు కాబట్టి ఇంకా ప్రోడక్ట్స్ అన్నీ చెక్ చేసుకొని ప్యాక్ చేసేసుకున్నాను. అంటే నార్మల్ మార్నింగ్ అంతా కూడా శారీలో ఉంటాను. నాకు వర్క్ వస్తే మాత్రం నా వర్క్ పర్పస్ నేను కొంచెం చేంజ్ అవుతాను అనమాట. డ్రెస్ అది కొద్దిగా చేంజ్ చేసుకుంటాను. ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా శారీ. గాజులు వేసుకున్నాను ఏంటంటే ఆ రోజు పూజ చేసుకున్నాను కదా, ఈ ఫంక్షన్ హాల్కి రాగానే తీసేశాను. జస్ట్ 1 బ్యాంగిల్ వేసుకున్నాను అనమాట. 2 బ్యాంగిల్స్ వేసుకున్నాను, మిగతా తీసి కార్లో పెట్టి మళ్ళీ వెళ్ళేటప్పుడు వేసుకున్నాను అనమాట. సో ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. కస్టమర్ కొంచెం లేట్గా వచ్చిందనమాట, గంట పట్టింది అమ్మాయి రావడానికి. సో వెయిట్ చేశాను. అంటే కొన్నిసార్లు కాదు, చాలాసార్లు జరుగుతూ ఉంటుంది ఇలాగా. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళే మా కోసం వెయిట్ చేస్తారు, అంటే ముందే వెళ్ళిపోతారు. మేమైతే కరెక్ట్ టైంకి వెళ్ళిపోతాం అనమాట. ఖచ్చితంగా టైం అంటే టైం మెయింటైన్ చేస్తాము. సో ఇదంతా కంప్లీట్ చేసుకొని ఇక ఈవినింగ్ 6కి ఇంటికి వెళ్ళిపోయాను అనమాట.
ఇది నా మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 6 వరకు